పేరులోనూ ఊరులోనూ నేత పనితనంతోనూ ప్రత్యేకతను సంతరించుకున్న పసలపూడి చీరలతో సిద్ధంగా ఉంది. రాష్ట్రంలోని అనేక ప్రాంత చేనేతలు చాలా కాలంగా ప్రసిద్ధి పొందాయి. అక్కడి నేతకారుల పనితనంతో, రంగులు, డిజైన్లతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇప్పుడు ఈ ప్రత్యేక వరుసలో పసలపూడి కూడా చేరింది. ఇది రాజమండ్రి సమీపంలో ఉన్న పసలపూడి గ్రామం. ఇక్కడి జనాభాలో ఎక్కువ మంది చేనేత కార్మికులు. పసలపూడిలో పట్టుచీరలు, కంచి, ధర్మవరం, బెంగళూరు, బనారస్ పట్టుచీరల మాదిరిగా ఇప్పుడు ఎంతో పేరొచ్చింది. దీనికి కారణం ఇక్కడ నేతన్నలు తమ చీరలను కావలసినంత పబ్లిసిటీ వచ్చేలా చేసుకోవటమే. 100 మగ్గాల దాకా పనిచేస్తాయండి మా సొసైటీలోను. మాకు ఇక్కడ చీరలు, డ్రెస్ మెటీరియల్, అదే దసరాంధ్రాకి సప్లై చేస్తామండి. ఆఫ్కోకి సప్లై చేస్తాం. ఇక్కడ లోకల్గా కూడా అమ్మకం బాగుంటుందండి రిటైల్గాను. ద్వారపూడి కూడా మాకు సేల్స్ డిపో ఉన్నదండి. భారతీయ సంస్కృతికి ప్రత్యేకం, నిండైన ఆడతనానికి వన్నెలద్దే సోయగం, చీరలో అంతటి సొగసు, నిండుతనం ఉన్నాయి కాబట్టి తెలుగింట దీనికి అంతటి ఉన్నత స్థానం. అవును, చీరలోని గొప్పదనం, ఆ చీర కట్టులోని అందం, ఆ చీరను కట్టిన వాళ్ల సోయగం చూడతరమా. పోగు పోగులోనూ ఉట్టిపడే కళా నైపుణ్యం మన పసలపూడి శారీ స్పెషల్. చూసే కొద్దీ మళ్లీ మళ్లీ చూడాలనిపించే సింగారం పసలపూడి చీరల సొంతం. లోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర, మమకారమనే మగ్గంపై నేసింది చీర. చీరలోని గొప్పతనం తెలుసుకో. ఇక్కడి నేత కార్మికులు నేత చీరలకు పబ్లిసిటీ వల్లే, నాణ్యత వల్ల తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ ఊరిలో ఎటువైపు నుంచి చూసినా మగ్గాలపై పనిచేసే కార్మికులే కనిపించడం ఈ ఊరి ప్రత్యేకత. ఇక్కడ తయారయ్యే వస్త్రాలు ఇతర ప్రాంతాల చీరల కంటే బాగా ఉంటాయి కూడా. ఇక్కడ నేత కార్మికులు తయారు చేసే చీరలకు ఇప్పుడు డిమాండ్ బాగా పెరుగుతోంది. సినిమాలో హీరోయిన్ వేసుకునే వివిధ రకాల వస్త్రాల మోడళ్లపై మగువలు ఆసక్తి చూపడం రివాజు. అయితే ఇప్పుడు పసలపూడి చేనేత చీరలకు మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏ షాపుకు వెళ్లినా పసలపూడి చీరలు అడగడం ఆశ్చర్యకరంగా ఉంది. వంశీ రాసిన మా పసలపూడి కథలో ఇక్కడి చీరకు కొత్త వన్నెలు తెచ్చాయి. పసలపూడి చీర కట్టుకుంటే బాపు బొమ్మలా ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారం బ్రాండ్ ఇమేజ్ గా మారిపోయింది. దీంతో పసలపూడిలో తయారయ్యే చీరలు ధరిస్తే అప్పలమ్మ కూడా అప్సరసలా కనిపిస్తుందంటున్నారు పసలపూడి వాసులు. సొసైటీకి నేస్తాం. సొసైటీ నుంచి పొడుగు నూలు, ప్యాక్ నూలు ఇవన్నీ ఇస్తారండి. మేము నూలు తోడించుకుని మరాసుకు పెట్టుకెళ్ళండి, ఇసిరించుకుని తోడించుకుని ఇవన్నీ చేస్తామండి. సింగారం అనే దారంతో చేసి, ఆనందం అనే రంగులను అద్ది, మమకారం అనే మగ్గంపై నేసిన చీరకు తిరిగి ఉంది. చీర పవిత్రతను సూచిస్తుంది, మన సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. సహజంగానే ఎవరైనా ఆత్మీయులకు, ప్రేమాభిమానుల్ని వెలకట్టలేని అనురాగాన్ని అపురూపంగా మూటకట్టి ఇచ్చేది, ఆడపడుచుకు పెట్టేది చీరే. అలాంటి చీరల్లో ఇప్పుడు పసలపూడి శారీస్ చేరటమే వెరీ స్పెషల్ అనొచ్చు. నాణ్యతగా చేసిన మీ చీర ప్రత్యేకత ఏమిటి లాంటి 1,00,000 ప్రశ్నలు కస్టమర్ల నుంచి వస్తుంటాయి. అందులోనూ బ్రాండ్ నేమ్ లేని శారీస్ కట్టుకోవడానికి ఇప్పుడు మగువలు ఇష్టపడటం లేదు. అందుకే ఇక్కడ నేతన్నలు పసలపూడి కథలతో పాపులారిటీ తెచ్చిన వంశీని స్ఫూర్తిగా తీసుకున్నారు. తమ ఊరినే బ్రాండ్ నేమ్ గా మార్చారు. అంతే, ఇప్పుడు పసలపూడి చీరలకు రాష్ట్రంలో మంచి మార్కెట్ వచ్చింది. దీంతో పాటు కాలానుగుణంగా సరికొత్త డిజైన్లు చేస్తున్నారు ఇక్కడి నేతన్నలు. నలుగురికి నచ్చనిది నాకసలే నచ్చదులో అన్న స్టైల్లో 6 గజాల్లో అద్భుతాన్నే చూపిస్తున్నారు
పసలపొడి నేతన్నలు. ఓ పక్క లేడి పిల్లల గెంతులేసే నీటి అలలు, మరో పక్క మాకెవరూ రారు సాటి అనే కొబ్బరి చెట్లు, ఇంకో పక్క అందమైన లోగిళ్ళు, వేరొక పక్క పచ్చని పంట పొలాలు, ఇవన్నీ కలగలిసి కనులకు విందును చేసే గ్రామం పసలపొడి. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని పసలపొడి పల్లెని, ఆ ప్రాంత చేనేత చీరలను ఇష్టపడిన మగవులుండరంటే అతిశయోక్తి కాదు. నిజానికి పసలపొడి ఓ మారుమూల పల్లె. నిన్న మొన్నటి వరకు ఇది ఎక్కడుందో తూర్పుగోదావరి జిల్లా వాసులకే తెలియదు. కానీ ఇప్పుడు ఈ గ్రామం తెలుగువారందరికీ సుపరిచితమైంది. అదే పసలపొడి. ప్రముఖ రచయిత, దర్శకుడు వంశీ తన చిన్ననాటి సంగతులను, ఆనాటి పరిస్థితులను ఊహించుకుని రాసిన మా పసలపొడి కథలతో ఈ ఊరికి ఒక గుర్తింపు వచ్చింది. దీంతో తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం పసలపొడి గ్రామంలో ఉన్న చేనేత రంగానికి కొత్త ఊపు వచ్చింది. అదెలా అంటారా? ఇక్కడే ఉంది అసలు కిటుకు. సహజంగానే వంశీ సినిమాల్లో హీరోయిన్స్ అందరి చేత నేత చీరలే కట్టిస్తారు. దీంతో హీరోయిన్స్ శారీస్ చూస్తే ఎవరైనా సరే వావ్, ఏ మోడల్ సారీ అనాల్సిందే. దీంతో మా పసలపొడి చీర అంటూ ఇక్కడి చేనేత సంఘం తయారు చేసిన పట్టు, జిందానీ వస్త్రాలకు ఇప్పుడు ఎక్కడ లేని గిరాకీ వచ్చేసింది. మా సొసైటీ వాళ్ళు షేర్దానం కట్టుకుంటే మాకు నూలు పడుకు సరిపడగా నూలు ఇస్తారండి. ఆ నూలు తెచ్చుకుని మేము డబ్బాల కింద ఇక్కడ మరాసు ఉంటుందండి మాకు. ఆ మరాసుకి ఇస్తే డబ్బాలు తోడు చేసి మరాసు ఇటువంటి ఇలాగ పడుగులు ఇస్తారండి. ఆ పడుగులు ఇసిన తర్వాత ఇలాగా ఇప్పుడు పడుగు సరి కట్టుకుంటామండి. ఇప్పుడు ఎలా కట్టుకుంటున్నాం మేము అలా కట్టుకుంటామండి. అది మళ్ళీ మనకి తాన్లు అయినా, చీరలు అయినా, సట్టింగ్ అయినా ఇవన్నీ వాళ్ళ సొసైటీ వాళ్ళు ఏం చెప్తే ఆ రకంగా పురమాయించి నేస్తామండి. ఇప్పుడు రాష్ట్రంలో ఏ మూల చేనేత ప్రదర్శన చేపట్టినా పసలపొడి చీర ఉందా అంటూ మహిళలు అడిగి మరీ కొంటున్నారట. దీంతో నిన్న మొన్నటి వరకు నష్టాలపై నడిచిన పసలపొడి చేనేత సహకార సంఘం ఇప్పుడు ₹1 కోటి టర్నోవర్ తో దూసుకు వెళ్లిపోతోంది. వంశీ పుణ్యమా అని వచ్చిన పసలపొడి బ్రాండ్ ఇమేజ్ ను అంతిపుచ్చుకున్న ఈ సంఘం కొత్త వ్యాపార సూత్రాన్ని వంట బట్టించుకుని ప్రతి మహిళను ఆకట్టుకునే చీరలు తయారు చేస్తూ వారి తలుపు తడుతోంది. ప్రపంచంలోని ఏ డ్రెస్ కి లేని గొప్పతనం చీరదే. అలాంటి చీరల్లో రకరకాల చీరలు ఉన్నా ఇప్పుడు హీరోయిన్స్ వాడేది మాత్రం పసలపొడి చీరలే అంటున్నారు వ్యాపారులు. అందుకే పెళ్లిళ్లలో, వేడుకల్లో ఆడవాళ్లు రంగురంగుల చీరల్లో కళకళలాడుతూ కలయ తిరుగుతుంటే కన్నుల పండుగే. అందులో వంశీ సినిమాలో హీరోయిన్ లా కనబడాలంటే పసలపొడి చీర కట్టాల్సిందే. అలా అని ఇక్కడ చేనేతన్నల పనితనాన్ని తక్కువ అంచనా వేయొద్దు. ఒకదానిని మించిన అద్భుతం మరొకటి సృష్టించగల నైపుణ్యం ఇక్కడి చేనేతల సొంతం. పసలపొడిలో నేసిన 4-5 మోడళ్ల చీరలను కళ్ల ముందు పెడితే ఏది ఎంచుకోవాలో తెలియక తికమక పడతారు ఆడవాళ్లు. అలాంటిది ఇలాంటి వెరైటీలను కళ్ల ముందు పెడితే ఇంకేమైనా ఉందా? వీటి అందాలను చూస్తూ తమను తామే మైమర్చిపోతారు. పసలపొడి చేనేత మగ్గాల చప్పుళ్లు ఇప్పుడిప్పుడే ప్రపంచానికి వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పసలపొడి చీరల గురించి ఆ జిల్లా వారికే తెలిసేది కాదు. ఇప్పుడు పసలపొడి బ్రాండ్ పేరుతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇక్కడి చేనేత చీరలు, డ్రెస్ మెటీరియల్స్
మగువల ఆదరాభిమానాలు చూరగొంటున్నాయి. పసలపూడి గ్రామంలో చేనేతల కళా నైపుణ్యాన్ని ప్రదర్శించే వాళ్లకు కొదవలేదు. అయితే ఇటీవల ఈ ప్రాంతానికి కరెంటు కష్టాలు మొదలయ్యాయి. దీంతో పనులు చేసుకోవడం ఇక్కడ వారికి కష్టతరంగా ఉంటుంది. అలాగే గతంలో కన్నా నూలు ధరలు రెట్టింపైనా చీరలు, డ్రెస్ మెటీరియల్స్ తయారీలో రాజీ పడడం లేదు. తాము ఉత్పత్తి చేసే వస్త్రాలకు, చీరలకు సంబంధించి కోరా నూలుకు రంగుల అద్దకంలో యాంత్రిక విధానాన్ని అనుసరించి నాణ్యతను కాపాడుకుంటున్నామని అన్నారు. ఈ సొసైటీ మేమే యార్న్ కొనుగోలు చేసండి. సొసైటీ ద్వారా సొంతంగా రంగులు అయ్యి వేయించండి, మెంబర్లకు ఇచ్చి వాళ్ళ చేత నేయించండి. అది వచ్చిన వాళ్ళు నేసి పనితనాన్ని బట్టి వాళ్ళకి మజూరీ ఇవ్వడం జరుగుతుందండి. ఈ సొసైటీ వల్ల చాలామంది ఆధారపడి ఉన్నారండి. ఈ సొసైటీకి 2006-2007 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా బెస్ట్ అవార్డు సొసైటీగా గుర్తింపు వచ్చిందండి. పవర్ లూమ్స్ ప్రభావం నుంచి బయటపడడానికి, కొత్త పట్టు చీరల పోటీని తట్టుకోవడానికి, డిజైనర్స్, చేనేతల మధ్య తమ ప్రతిభ చాటడానికి తయారు చేసే ఇక్కడ చీరలకు కొత్త పేర్లను పెడుతున్నారు. అలా సరికొత్త డిజైన్లతో మగువుల మనసుల దోచే అందాల చీరలను తయారు చేస్తుండటంతో అందరి దృష్టి ఇప్పుడు పసలపూడి చీరల వైపు మళ్లుతోంది. సాహిత్యం వల్ల సామాజిక ప్రయోజనం ఉండాలి. ఈ మాటను అక్షరాల నిజం చేసిన వారు వంశీ. పసలపూడిని ప్రపంచానికి సుపరిచితం చేసింది ఆయనే. పుట్టి పెరిగిన ఊరిని, అక్కడి పరిసరాలను ప్రభావితం చేసిన వ్యక్తులను తన కథల్లో పాత్రలుగా చేసి వాటికి ప్రాణం పోసి పాపులారిటీని తెచ్చారు. తన రచనల ద్వారా పసలపూడి చీరలు ప్రాచుర్యం పొందడానికి వంశీ రాసిన మా పసలపూడి కథలు కారణమంటే అతిశయోక్తి కాదు. తన చిత్రాల్లోని కథానాయకులకు పసలపూడి చీరలనే కట్టించేవారు. అందమైన రంగులు, చక్కని అంచులు కలిగి ఉండే ఇక్కడి చీరలు ఆ తారలకు మరింత అందాన్ని తెచ్చేవి. ఇప్పుడు మగవుల మనసును దోచుకుంటున్నాయి. వంశీ సినిమాల్లో హీరోయిన్ కట్టుకున్న చీరనే కావాలని డిమాండ్ తెచ్చుకున్నాయి. కామన్ గా స్త్రీల వస్త్రాలంకరణ విషయంలో ఎప్పటికైనా చీరలదే అగ్రస్థానం. ఎన్ని రకాల పాశ్చాత్య ఫ్యాషన్లు వెల్లువెత్తినా చీరల ముందు అవి దిగుదుడుపే. మహిళలకు చీర కట్టులో ఉన్న అందం మరే వస్త్రాధరణలోనూ కానరాదు. రోజువారీ కట్టే చీరలే కాకుండా పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు ఖరీదైన చీరల్ని ఎన్నో కొంటారు మహిళలు. వీటిలో కంచిపట్టు, జరీ, ఎంబ్రాయిడరీ, పార్టీవేర్ ఇలా ఎన్నో రకాల చీరలు కొనుగోలు చేస్తారు. మరి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న చీరల కలెక్షన్లలో ఇప్పుడు పసలపూడి చీరలు కూడా చేరాయి. నిజానికి పసలపూడిలో పట్టుపురుగుల నుంచి పట్టు చీరలు తయారు కాకపోయినా అంతకు మించిన సొగసుదనం ఇక్కడ నేసిన చీరల్లో కనిపిస్తుంది. సాధారణంగా తూర్పు గోదావరి అంటే అందమైన కోనసీమ ప్రాంతం, పక్కనే గలగలా పారే గోదావరి అందాలు గుర్తుకొస్తాయి. అయితే ఇప్పుడు ఇక్కడకు వచ్చి మరీ చీరలు కొనుక్కు వెళ్తున్నారంటే పరిస్థితుల్లో ఎంత మార్పు వచ్చిందో అర్థమవుతుంది. ఏప్రిల్ 6న పసలపూడి చేనేత సహకార సంఘం ఏర్పాటైంది. అప్పట్లో 450 కుటుంబాలు ఈ సంఘంలో సభ్యత్వం కలిగి ఉండేవి. అయితే తొలి దశలో ఈ సంఘం నామమాత్రంగానే నడిచింది. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎంత మాత్రం దక్కేది కాదు. అయితే తర్వాతి కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగానికి కొన్ని ప్రత్యేక రాయితీలు కల్పించినా పసలపూడి సంఘం మాత్రం కోలుకోలేకపోయింది. ఈ సంఘంలో ఇప్పుడు సభ్యుల సంఖ్య భారీగా పెరిగింది. 2000 వరకు ఏదోలా నెట్టుకొచ్చినా ఆ తర్వాత 2003 నాటికి సంఘం అప్పుల భారం మరింత పెరిగింది. కార్మికులకు కనీస సంపాదనే కరువైంది. కుటుంబం మొత్తం రోజంతా కష్టించినా 100 రూపాయలు రావడమే గగనమైపోయింది. ఈ నేపథ్యంలో పసలపూడి సహకార సంఘాన్ని ఇక నడపలేని పరిస్థితి ఎదురైంది. ఈ పరిస్థితుల్లో పసలపూడి చేనేత సహకార సంఘానికి ఒక ఆశాకిరణం దొరికింది. అదే మా పసలపూడి కథల పుస్తకం. గోదావరి జిల్లాల సంస్కృతిని కళ్లకు కడుతూ వంశీ రాసిన ఈ కథల సంపుటే ఇక్కడ చీరలకు బ్రాండ్ ఇమేజ్ సృష్టించింది.
మామూలుగా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటూ వాళ్ళు ఢిల్లీ, హైదరాబాదు ఇంకా రకరకాలైన ఇవి ఇతర రాష్ట్రాలు కూడా వాళ్ళు ఎగుమతి చేసుకుంటున్నారండి. అది మాకు చాలా ఆనందంగా ఉందండి. మేము వాళ్ళు ఇచ్చిన ఆర్డర్కి సరుకు తయారు చేయలేకపోతున్నామండి. కాకపోతే ఇక్కడ నేసిన వాళ్ళు సరిగ్గా తగ్గిపోతున్నారండి. వంశీ పుస్తకం చదివిన తెలుగు వారందరికీ ఇక్కడి స్వచ్ఛమైన వాతావరణం, ప్రజల అమాయకపు పడికట్టు, పల్లెటూరి యాస పదాలు ప్రతి తెలుగు వారి మదిని అల్లుకుపోయాయి. అలాగే ఈ పుస్తకంలో బాపు గీసిన యువతుల బొమ్మలకు కట్టిన అందమైన చీరలు సైతం మహిళలను ఆకట్టుకున్నాయి. ఈ విషయాన్ని గమనించిన చేనేత సంఘం ఈ పరిస్థితిని తమ వ్యాపార సూత్రంగా ఉపయోగించుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా మా పసలపూడి చీర అంటూ బ్యానర్లు కట్టి మరీ స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ చీర కడితే మీరే బాపు బొమ్మ అంటూ ప్రచారం చేసుకోవడంతో ఇది పసలపూడి చేనేత సంఘం దశని మార్చేసింది. అంతెందుకు, మీరు ఒక్కసారి పసలపూడి వెళ్లి చూడండి. అందమైన చీరలే కాదు, అద్భుతమైన డిజైన్లు దర్శనమిస్తాయి. బహుశా మీకు ప్రపంచంలోనే ఎక్కడా కనిపించని అద్భుతమైన చీరల తయారీ ఇక్కడే దర్శనమిస్తాయేమో. మా పసలపూడి కథలు చదివాక పలుకునైనా కాకపోతిని పసలపూడి కథలలో, కలమునైనా కాకపోతిని ఆ కథలు కురిసిన సుధలకు అన్న భావన ఎంత సహజంగా మనసులో కలుగుతుందో, మగువనైనా కాకపోతిని పసలపూడి చీర కట్టుకునేందుకు అని మగవారు సైతం పాడుకునేట్టుగా రూపుదిద్దుకుంటున్నాయి పసలపూడి చేనేత చీరలు.